చాలు. ఎస్, నా రిక్వెస్ట్ ఇవాళ ఓన్లీ తిరుపతి లడ్డు అలాగే అక్కడ అన్నదానంలో జరిగిన అక్రమాలపైన మాత్రం మనం కన్ఫైన్ అవుదాం. కృష్ణాంజనేయులు గారు, ఇవాళ సరే ఆరోపణలు చేసిన విషయము ఆ అంశం చాలా చిన్న అంశం కాదు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము. సో అలాంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కేవలం తను అనుమానమో లేకపోతే అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు, కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా, దర్యాప్తు జరగకుండా అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడము సమంజసమేనా అన్నది ఒక ప్రశ్న మొదలవుతుంటే, నిజంగానే గత ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు పాల్పడింది అంటే ఏ స్థాయిలో పాపం చేసినట్టుగా మనం భావించాలన్నది మరొక కీలకమైన అంశం. చిదంబరం గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. ఎస్ నా మాట క్లారిటీ ఉందండి? ఎస్, వినిపిస్తుంది, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు డిబేట్ లో. ఆయన మేము ప్రమాణం చేస్తాము, ఇవన్నీ జరిగినటువంటి అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పారు. సుధాకర్ రెడ్డి గారు ఏమైనా ఆరోపణలు చేయొచ్చు, లేకపోతే పూడి తిరుపతిరావు గారు కూడా ఆయన వాదన ఆయన చెప్పొచ్చు, నేను మాట్లాడచ్చు, మన డిబేట్ లో మాట్లాడేటువంటి వాళ్ళం, లేకపోతే బయట ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి నివేదికలు లేకుండా, ఆధారాలు లేకుండా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎస్ ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకు అనుమానం ఉంటే ఉండొచ్చు, నేను కాదనటం లేదు. అలాంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా దాని మీద పరిశీలన జరిపి నిర్ధారణ చేసి ఆ విధమైనటువంటి ఆధారాలను కూడా బయటపెట్టి దాన్ని వెల్లడించాలి. ఎస్ ఇది ఎందుకోసం అంటే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రభుత్వానికో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు తిరుపతి ప్రసాదం, అది లడ్డు అంటే ప్రసాదం. ఆ ప్రసాదంలో ఏవో జంతువుల కొవ్వు కలిపారు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి చూస్తే ఇది నూనె కానీ లేకపోతే ఏదైనా సరే ఆవు నెయ్యి వాడటం అనేటువంటిది పవిత్రంగా భావించేటువంటి వ్యవహారం. అలాంటప్పుడు అలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ జరిగి ఉంటే ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళు, అప్పుడు జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు జరిపి ఆధారాలు తీసుకొని దాని తర్వాత మాట్లాడితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈ మధ్య కాలంలో రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు అది కూడా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఎందుకు అసలు వీళ్ళు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇప్పుడు 100 రోజులు అయింది. అలాగని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కానీ లేదా ఇంకోటి కానీ జనం ఏమో అనుకోవట్లేదు, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతనైన వరకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి ఎవరు కాదనటం లేదు కదా, ప్రజల నుంచి వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష పార్టీలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు విమర్శించారు అంటే ప్రభుత్వం మీద వాటిని ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అంత అసహనంగా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు అనంటే నేను ఈ రెండో అంశంగా నేను ఇది ఈ తీవ్ర స్థాయి విమర్శల విషయంలో చెప్తున్నాను. ఎందుకు అనంటే మొన్నటికి మొన్న మీరు ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చినటువంటి అంశంలో పోలీసులు ఒకవైపు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. ఎక్కడా పోలీసులు దాని మీద కుట్రకోణం మీద కేసు నమోదు చేయలేదు. దాని మీద కుట్ర జరిగింది, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు, ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి నందిగాం సురేష్ ఇంప్లిమెంట్ చేశాడు, అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. మంత్రులందరూ సిరీస్ గా మొత్తం 5-6 మంత్రులు మాట్లాడారు. మనం ఒకసారి తిరుపతిరావు గారి రెస్పాన్స్ ఇద్దాం. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్. ఇవాళ అందరికీ వచ్చే అనుమానమే, అనుమానం వచ్చింది, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు బయటపెట్టి మాట్లాడడం పైన ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీ పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యలు ఒకవేళ నిజంగానే ప్రజల్లోకి వెళితే దాని రెప్యుటేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే వాస్తవానికి ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ నిజంగానే దాన్ని నమ్మి ప్రజలు ఒకవేళ వైసీపీనో లేకపోతే వైసీపీ నాయకులనో అప్పుడున్న టీటీడీ బోర్డు మెంబర్లనో లేకపోతే వాళ్ళ చైర్మన్లను మీదనో దాడులకు పాల్పడితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇలాంటి వైలెంట్ డెసిషన్లు కూడా చాలామంది తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి అన్నది మనకి ఒక దేవుడు కాదు, ఒక సెంటిమెంట్.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి అది టాప్ మోస్ట్ ఒక డివోషన్ ప్లేస్. ఎలా చూడాలంటారు? చిదంబరం గారు వినిపిస్తాను, చెప్పండి సార్. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం మీరు తీసుకున్నటువంటి, డెఫినెట్ గా. అయితే పెద్దలు కృష్ణాంజనేయులు గారు కూడా ఒక 2 కాంటెక్స్ట్లని చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారు అన్నటువంటి భావం వ్యక్తీకరించారు. డెఫినెట్ గా దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి తీరు సరిగానే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ కరెక్ట్ కాదు కానీ కరెక్టే అన్న దగ్గరే ఉన్నది. ఇది కరెక్టే అన్న దగ్గరే ఉంది, కరెక్ట్ కాదు అన్న దగ్గర నుండి దాటిపోయింది. ఎందుకు అనేది నేను చెప్తా. తిరుమల సంబంధించి, వెంకటేశ్వర స్వామి సంబంధించి అందరికీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు, వారి తాలూకా మనోభావాలు, వారి తాలూకా ఏదైతే ఈ కోరికలు తీర్చే 7 కొండలు ఇవన్నీ కాదు. నేను దాని గురించి కాదు. ఇందులో నేను ఎందుకు ఈ అంశం ఏదైతే లడ్డూలకు సంబంధించినటువంటి అంశము కరెక్టే అనే దగ్గరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు కదా తర్వాత మాట, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకనేసి అంటే, మీకు అందరికీ తెలుసు, నాతోటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నా సోదరుడు భానుప్రకాష్ రెడ్డి ఫ్రమ్ తిరుపతి. ఆయన మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు అక్కడ బోర్డు మెంబర్ గా కూడా చేశారు. అంతకు ముందు నుండి, బహుశా ఆయనకి ఊహ తెలిసిన నుండి, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. అక్కడ తిరుపతికి సంబంధించినటువంటి అక్రమాలు ఏ ప్రభుత్వాన్ని, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా జరిగిన తప్పిదాలు ఎత్తి చూపినటువంటి ఒక భానుప్రకాష్ రెడ్డి. సో ఆయన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పలు సందర్భాల్లో అక్కడ జరుగుతున్నటువంటి, అంటే ఒక మాజీ బోర్డు సభ్యునిగా, వెంకటేశ్వర స్వామికి నిష్ఠ కలిగినటువంటి భక్తునిగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ లడ్డూలకు సంబంధించి, దిగజారినటువంటి నాణ్యతకు సంబంధించి, గతంలో వారాల తరబడి నిల్వ ఉన్నటువంటి లడ్డూలు ఇవాళ తిరుమల దర్శనం చేసుకుని శ్రీకాకుళం రావాలంటే 2 రోజులు పడుతుంది, ఎందుకంటే మధ్యలో గుళ్ళు గోపురాలు చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి పంచుకుందామంటే పనికి రాకుండా పోయినటువంటి లడ్డూలు కూడా చూసినటువంటి ఈ 5 సంవత్సరాల కాలం. వీటి నేపథ్యంలో ఆయన పరిశోధించి ఏనాడో చెప్పాడు, 3 ఏళ్ల కిందట చెప్పాడు. తిరుమల అన్ని అంశాలతో పాటు వసతి గదుల దగ్గర నుండి, దర్శనాలకు దగ్గర నుండి, ఏదైతే ఈ 10,000 రూపాయలు దానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుండి ప్రతి అంశాన్ని ఆయన ప్రతిరోజు దాదాపు మాట్లాడుతూ, ఈ లడ్డూలకు సంబంధించి, దిగజారినటువంటి నాణ్యతకు సంబంధించి, వాడుతున్నటువంటి నెయ్యికి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తూ, డెఫినెట్ గా ఆధారాలు ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో ఏ విధంగా బయట పెడతారు, రేపు ఏ విధంగా ఆయన తాలూకా వ్యాఖ్యలు సమర్థించుకుంటారు అనేది మనం వేచి చూడాలి తప్పిస్తే ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. ఒకటో అంశం. నేను మళ్ళీ ప్రకాశం బ్యారేజీ గేట్లు సంబంధించి అదేదో కుట్ర చేశారనే అంశం జోలికి నేను ఇప్పుడు పోను, ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అది కాదు. అందుకని ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 2 అంశాలు తిరుపతిరావు గారు, 2 అంశాలు. ఒకటి, అంత క్వాలిటీ లేవు అని మాట్లాడడం అనేది ఒకటి. ఎందుకంటే మనము చూస్తున్నామంటే, నాకు ఇద్దరికి తెలుసు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే విపక్షాలు చేసే కామన్ ఆరోపణ ఏంటి అంటే, అవి నాణ్యత అంతగా లేదు, నాణ్యత లేకుండా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన గుత్తేదారుల కోసమో కొన్ని ఆంక్షలు సడలించారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నమాట మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. కానీ ఇది ఇంకొద్దిగా స్టెప్ ముందుకు వెళ్ళిపోయి, ఏదైతే జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ అనే పదం ఏదైతే వాడుతున్నారో ఆ పదం దగ్గరనే ఎక్కువ మందికి అబ్జెక్షన్. సబ్స్టాండర్డ్ వాడుతున్న దానికి మీరు చెప్తున్న దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ ఆ నాణ్యత ఉందా లేదా అని చెక్ చేసేది, ప్రతి ఒక్కటి చెక్ చేసే క్రమంలో మన గత ప్రభుత్వ సందర్భంలో 2 విషయాల్లో చాలాసార్లు మనకి ఆరోపణలు వినిపించాయి. మొదటిది అందులో వాడే కాజు, రెండోది వచ్చేసి నెయ్యి. ఈ రెండింటి మీద ఎప్పటికప్పుడు మనం ఆరోపణలు వింటాం. కానీ ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని దానిలో తీసుకొచ్చిన తర్వాతనే అసలైన సమస్య వస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? మంచి ప్రస్తావన, డెఫినెట్ గా. అయితే నేను దేనికి, నా కుమారుడు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు, వాడికి ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందండి, సూపర్ స్టాకిస్ట్స్ వాళ్ళు.
వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్లు చేసి వాళ్ళు ఈ అంటే డివోషనల్ గా ఈ పూజా సామాగ్రి కూడా వాళ్ళు డీల్ చేస్తారు. నేను ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా, ప్రజల సాక్షిగా చెప్తున్నా. వాళ్ళు అబ్జర్వ్ చేసిన తొలినాల్లో వివిధ రకాలైనటువంటి బ్రాండ్లు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు టేక్ చేసి ఈ పూజా ద్రవ్యాల్లో నెయ్యి అనేది ఉంటది. దీపాలు మీరు చూసే ఉంటారు చాలా దేవస్థానాల్లో కూడా. చిదంబరం గారు ఏమాత్రం తెగిపెట్టి గట్టిగా ఉంటది. అది నెయ్యి అని మీరు నమ్ముతారా నేను నమ్ముతారా చెప్పండి, కానీ తప్పదు, అక్కడ అది వెలిగిస్తారు. అక్కడ చూడాల్సింది దీపమే. అది నెయ్యి దీపము అనుకోవడానికి అవకాశం ఉండదు, మనందరికీ తెలిసినటువంటి. ఎందుకంటే నెయ్యి అయితే ఆ విధంగా గడ్డగట్టే అట్టుకొని ఉండిపోతుంది. డెఫినెట్ వేసవి కాలంలో కూడా అలాగే ఉంటది. మీన్స్ అది ఆ నేపథ్యంలో నేను చెప్తున్నానండి, వాడు మా అబ్బాయి కంపెనీకి సంబంధించి లాస్ట్ కి ఏ బ్రాండ్ చేసిన పాపం మనకు చుట్టుకుంటదని చెప్పేసి గుజరాత్ కు సంబంధించి డైరెక్ట్ గా ఒక బ్రాండ్ ను మాత్రమే చేస్తూ ఈ దరిద్రం ఇది అన్ని దగ్గరలో ఉంది, మనకు అవసరం లేదు అని చెప్పేసి అంటే ఏదైతే స్వచ్ఛమైనటువంటి నెయ్యి, అంటే నెయ్యిలో ఎన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయో ప్రత్యక్ష అనుభవం మా అబ్బాయికి ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇది లేదు అని చెప్పడానికి లేదు. నెయ్యిలో కలిసేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నెయ్యిలో కల్తీకి మ్యాచ్ అవ్వాలి అనేసి అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి నేనేదో సమర్థించుకోవాల్సిన పని లేదు. నేను అనుభవం చెప్తున్నా. ఆ పని ఏదైనా చేయాలంటే సుధాకర్ రెడ్డి గారు చేస్తారు. నేనేమంటున్నాను అనేసి అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే జంతు సంబంధించినటువంటి కొవ్వులు మాత్రమే నెయ్యిలో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయండి. ఎందుకంటే నెయ్యి కూడా జంతు సంబంధించినటువంటిదే, అదే వృక్ష సంబంధించినటువంటి వనస్పతి వృక్ష సంబంధించిన, కానీ నెయ్యి అనేది జంతు సంబంధించినటువంటి, కానీ వనస్పతి కూడా అందులో అంతగా మ్యాచ్ అవ్వదు. అంటే ఇవన్నీ ప్రత్యక్షానుభవాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, గతం నుండి తిరుమలలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అష్టదరిద్రాల్లో ఇది ఒకటి. కాబట్టి ఇది ఏదో లేదు అని చెప్పడానికైతే ఎవరు సాహసించాల్సిన పని లేదు. డెఫినెట్ గా నేను ఆ కృష్ణాంజనేయులు గారి తాలూకా వాదన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడదు అనేది ఓకే, కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడాడు అనేది నేను ఈ ఆధారాలు చూపించలేదు.